హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్న 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి 2023-24 సంవత్సరంలో 10th క్లాస్ పిల్లలు హిందీ సబ్జెక్టులో 30వ ప్రశ్న నిబంధకి ఈరోజు మనం చెప్పుకోబోతున్న నిబంధ पर्यावरण और प्रदूषण. చూడండి నాన్న, క్వశ్చన్ ఎలా ఉంటుందో. संकेत शब्दों के आधार पर निम्न दिए गए शब्दों में से सही शब्दों को चुनकर निबंध के रिक्त स्थानों की पूर्ति कीजिए అని అడగడం జరుగుతుంది. అంటే సంకేత శబ్దంకే ఆధార్ పర్ అంటే ఇక్కడ ఆధారంగా మనకి ఏదైతే పదాలను ఇవ్వడం జరిగిందో ఆ పదాల్లో నుండి కరెక్ట్ అయిన పదాలని ఎంచుకొని ఈ నిబంధలోని ఖాళీలను పూరించండి అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి 16 పదాలు అయితే ఇవ్వడం జరిగింది. నిబంధ మొత్తంలో 16 ఖాళీలను ఇవ్వడం జరిగింది. ఈ 16 పదాలను ఈ 16 ఖాళీలలో పూరించాలి. మొదటగా ఈ 16 పదాల అర్థాలు ఏంటో మొదటగా తెలుసుకుందాం. తర్వాత ఆ నిబంధలోని ఒక్కొక్క సెంటెన్స్ని దాని అర్థంతో సహా మనం తెలుసుకుందాం. ఇదే నిబంధ పరీక్షలో దిగకపోయినా ఇలాంటి పర్యావరణ ప్రదూషణకి సంబంధించి ఇలాంటి నిబంధ ఏది దిగినా ఇలాంటి పదాలు ఇలాంటి అర్థాలతోనే ఉంటాయి. కాబట్టి దీని అర్థం అనేది మనం తెలుసుకుంటే నిబంధ ఎలాంటిది ఇచ్చినా కానీ దాన్ని మనం ఆన్సర్ చేయగలం. ఒకసారి ఇక్కడ ఉన్న పదాలు ఏంటో చూద్దాం. నా బహావే అంటే ప్రవహింప చేయవద్దు, ఆవరణ్ ప్రాంగణము, చారో ఓర్ నాలుగు వైపుల, షోర్ ధ్వని, ప్రదూషిత్ పొల్యూట్, కూడా కచరా చెత్తా చెదారము, వాయు ప్రదూషణ్ గాలి ప్రదూషిత అవడం, జహరీలే అంటే విషపూరితమైన, షోర్ మచాతే ధ్వని చేస్తూ, గందగి మురికి, సహయోగ్ సహకారము, కల్ కార్ఖానో అంటే ఫ్యాక్టరీలు, వృక్ష అంటే చెట్లు, కవచ్ అంటే కవచము, దాయిత్వ అంటే బాధ్యత, హవా అంటే గాలి. చూడండి అన్న, ఒకసారి నిబంధనలోకి వద్దాం. నిబంధనలో ఒక్కొక్క సెంటెన్స్ని మనం తెలుసుకుందాం. पर्यावरण शब्द परी डैश नामक 2 शब्दों से बना है. మొదటి డాష్లో ఆవరణ్ అనేది మనం పెట్టాలి. పర్యావరణ్ అనే పదము పరి ఆవరణ్ అనే 2 పదాలతో ఏర్పడింది. పరి కా అర్ధ చారో ఓర్, ఆవరణ్ కా అర్ధ ఢకనే వాలా. పరి అంటే అర్థము 4 వైపులా, ఆవరణ్ అంటే అర్థము కప్పి ఉంచటము అని అన్నమాట. అర్థాత్ అంటే మీనింగ్ ఏంటంటే హమారే డాష్ జో కుచ్ బి ఫైలా హువా హై. ఇక్కడ ఈ డాష్లో ఏమొస్తుంది? చారో ఓర్ అంటే మన 4 వైపులా జో కుచ్ బి ఫైలా హువా హై ఏదైతే వ్యాపించి ఉన్నదో ఉసే పర్యావరణ్ కహతే హై దానిని మనం పర్యావరణము అని అంటాం. హమారా యహ్ పర్యావరణ్ మన ఈ పర్యావరణం ఈ ప్రకృతి डैश होना पर्यावरण प्रदूषण कहलाता है. మరి డాష్ హోనా ఈ డాష్లో ఏమొస్తుంది? ప్రదూషిత్ పొల్యూట్ అవ్వడము అన్నమాట. మన ఈ పర్యావరణం పొల్యూట్ అయితే దాన్నే पर्यावरण प्रदूषण అని అంటారన్నమాట. आधुनिक युग में मुख्य रूप से 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. ఆధునిక యుగంలో ముఖ్యంగా 4 రకాలైన పొల్యూషన్స్ వ్యాపించి ఉన్నాయి. నెంబర్ 1 భూమి ప్రదూషణ్, నెంబర్ 2 జల ప్రదూషణ్, నెంబర్ 3 అని చెప్పి డాష్ ఇచ్చాడు. ఆ నెంబర్ 3లో వాయు ప్రదూషణ్ అనేది రాయాల్సి వస్తుంది. నెంబర్ 4 ధ్వని ప్రదూషణ్. ఆ తర్వాత మళ్ళీ డాష్ సే లగాతార్ డాష్ జహరీలే రసాయన్ అని ఇచ్చాడు. డాష్ సే లగాతార్ అంటే డాష్ నుండి కంటిన్యూగా అని అంటున్నాడు. ఆ డాష్లో ఏంటి? కల్ కార్ఖానో. కల్ కార్ఖానో అంటే ఫ్యాక్టరీలు అని. ఫ్యాక్టరీల నుండి లగాతార్ కంటిన్యూగా డాష్ ఏమొస్తుంది? కూడా కచరా. ఆ డాష్లో కూడా కచరా అనేది రాయాలి. చెత్త చెదారము, జహరీలే రసాయన్ విషపూరితమైన రసాయనాలు, నదియోं और नालों में प्रवाहित करने से భూమి ప్రదూషణ్ ఫైల్తా హై. నదులు మరియు కాలువలలో ప్రవహింప చేయడం వల్ల భూమి పొల్యూట్ అవుతుంది. కార్ఖానోं से निकलने वाले डैश रसायन
కార్ఖానోं से निकलने वाले అంటే ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న డాష్ రసాయన్, ఆ డాష్లో ఏమొస్తుంది, జహరీలే విషపూరితమైన ఈ రసాయనాలు కెమికల్స్, और నాలియోं से గందా పానీ కాలువల నుండి మురికి నీరు, నదియో మే ప్రవాహిత హోనే సే నదులలో ప్రవహింప చేయడం వల్ల జల్ ప్రదూషణ్ ఫైల్తా హై, వాటర్ పొల్యూట్ అయిపోతూ ఉందన్నమాట. రేల్ గాడియా, బస్సు, జలయాన్, వాయుయాన్ లగాతార్ ధువా ఉగల్తే హై, రైళ్ళు బండ్లు, రైలు బండ్లు, బస్సులు, ఇక పడవలు వగైరా, ఇక ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్లు వగైరా లగాతార్ కంటిన్యూగా ధువా ఉగల్తే హై, పొగని చిమ్ముతూ ఉంటాయన్నమాట. ఔర్ డాష్ హై, ఔర్ డాష్ హై అంటే ఏంటి, ధ్వనిని కలిగిస్తూ ఉంటాయి. ఇసుసే వాయు ఔర్ ధ్వని ప్రదూషణ్ ఫైల్తా హై, దీని ద్వారా గాలి పొల్యూట్ అవుతుంది మరియు ధ్వని కూడా పొల్యూట్ అవుతుంది. సబుసే పెహలే హమ్ డాష్ నా ఫైలాయే, మొట్టమొదటగా మనం ఏం చేయాలి, డాష్ నా ఫైలాయే అన్నాడు. డాష్లో గందగి నా ఫైలాయే, మురికిని మనం వ్యాపింప చేయకూడదు. ఫైలీ హుయి గందగీకో సాఫ్ కర్నే మే డాష్ దే, మరి ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉన్న గందగీకో మురికిని సాఫ్ కర్నే మే క్లీన్ చేసుకోవడంలో డాష్ దే, డాష్ అంటే సహయోగదే, మా సహకారాన్ని మనం అందించాలి. కూడా కచరా నదీ నాలో మే డాష్ అన్నాడు. కూడా కచరా మరి చెత్త చెదారాన్ని నదీ నాలోమే నదులలో కాలువలలో, ఆ డాష్లో ఏం రాయాలి, నా బహావే, అక్కడ మనం ప్రవహింప చేయకూడదు అంటే దాంట్లో పారేయకూడదు అని అర్థం అన్నమాట. జంగల్కే డాష్ నా కాటే, జంగల్కే అడవిలో ఉండేటువంటి డాష్ అంటే ఆ డాష్లో ఏం రాయాలి, దేన్ని మనం కోసేస్తాం, వృక్ష చెట్లు, ఆ చెట్లని మనం నా కాటే నరికి వేయకూడదు, కోసేయకూడదు. వాహనంకే డాష్ కో కమ్ కరే, వాహనాల యొక్క డాష్ని తగ్గించాలి అంట. వాహనాల యొక్క డాష్ అంటే ఏంటి, ఈ డాష్లో షోర్, ఆ సౌండ్ని మనం తగ్గించాలి. అధిక్ సే అధిక్ వృక్షంకో లగానా చాహియే, వీలైనన్ని ఎక్కువ మొక్కలను మనం నాటాలి. భూమి డాష్ ఔర్ జల్కో శుద్ధ రఖే, భూమిని డాష్, ఇక డాష్ ఏంటి, హవా గాలి, గాలిని మరియు నీటిని మనం శుద్ధిగా ఉంచుకోవాలి. పర్యావరణ్ హమారా రక్ష డాష్ హై, ఈ పర్యావరణం అనేది మనకి రక్షణ ఇచ్చే డాష్ అంటే ఏంటి, కవచము, కాబట్టి ఇక్కడ కవచ్ అని రాయాలి. పర్యావరణకి రక్షాక డాష్ హము సబ్ పర్ హై, కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది మనందరి మీద ఉంది. ఏంటది, దాయిత్వం, బాధ్యత, ఈ బాధ్యత అనేది మనందరి మీద ఉందన్నమాట. ఇది నాన్న పర్యావరణ్ ఔర్ ప్రదూషణ్ అనే నిబంధనలో మొత్తం మీనింగ్ ఇది. ఆ డాషులన్నిట్లో, ఆ ఖాళీలన్నిట్లో ఆ పదాలని ఆ విధంగా అర్థవంతంగా మనం పూరించవలసి ఉంటుంది. మరి ఒక్కసారి ఈ 16 పదాలు ఆర్డర్లో మీకు ఒకసారి మళ్ళీ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఒకసారి 16 పదాలని చూడండి. 1 నుంచి 16 పదాలు ఆర్డర్లో ఒక్కొక్క డాష్లో రాస్తే ఇలా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్న మొత్తాన్ని జవాబు పత్రంలో రాసి ఆ ఖాళీలలో జవాబుల్ని పూరించాలి. आवरण, चारों ओर प्रदूषित, वायु प्रदूषण, कल कारखानों, कूड़ा कचरा, जहरीले, शोर मचाते, गंदगी, सहयोग, ना बहावे, वृक्ष, शोर, हवा, कवच, दायित्व. ఇది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక నిబంధనతో మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. నేను మీ హిందీ సార్ని సింగ్ సార్.